వైఎస్ జగన్ కు మతి భ్రమించిందని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. మావిగన్ పేరుతో ప్రజల్లోకి వెళితే నవ్వుల పాలవడం ఖాయమన్నారు. అమరావతి గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదన్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానం చేశాడు, అమరావతి మన రాజధాని, దాన్ని కొనసాగిస్తానని. తర్వాత ఆయనకి ఏ విధంగా మతి భ్రమించిందనాలా, లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి ఆటంకం కలిగించాలనే ఒక దురాభిప్రాయం కలిగిందో, పెద్ద ఎత్తున 3 రాజధానులనే మాట తీసుకురావటం, ఒక గందరగోళ పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన కొత్త నినాదం తీసుకొచ్చాడు. ప్రజల యొక్క ఆలోచన మలిచే విధంగా మావిగా అని చెప్పి ఆలోచన చేశాడు. ఇదేదో కొత్త ఆలోచన కాదు. అన్ని చోట్ల కూడా ఒక ఆ యొక్క రీజియన్ డెవలప్మెంట్ యాక్టివిటీ చాలా సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి సమయంలోనే సెజ్జిల్ అని చెప్పి ముఖ్యమైన నగరాలను అనుసంధానం చేస్తూ ఆ విధంగా కారిడార్స్ నిర్మాణం చేయాలని ఆలోచన చేశారు. ఆ విధమైన యాక్టివిటీ నడుస్తుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కారిడార్స్ యొక్క నిర్మాణం చేసి ముందుకు. మావిగన్ కాదు మాయగన్ అంటూ మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. ఏపీకి రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పారు. అమరావతిని మార్చడం ఎవరి వల్ల కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని సోము అన్నారు. మావిగన్ అనేది ఒక మాయ గన్నది, అబద్ధాలు పుట్టాది. అతనికి 11 సీట్లు వచ్చిన తర్వాత ఆయన ఎవరో ఇందాక నన్ను అడుగుతున్నాడు, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఓటుకొండ గట్టిగా మాట్లాడుతూ ఉపయోగమే ఉంది? 11 సీట్లు వచ్చినట్టు గట్టిగా మాట్లాడతాడా? 60 సీట్లు వచ్చినప్పుడు నడిచాడు, ఏదో విజయం సాధించాడు. ఈవేళ 11 సీట్లలో చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు కదండి. అదే ఎజెండా కదండి, అబద్ధాల ఎజెండా, తాటేకుల ఎజెండా, తాటేకు చప్పుళ్ళ. ఈ యొక్క ఎజెండాని ఎవరు నమ్మరు. మావిగన్ అనేది ఒక మాయ గన్నది,